ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో వెలిగించాల్సిన పిండి దీపం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం. శ్రావణ మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని శక్తివంతమైన దీపాలను వెలిగించాలి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన దీపం ఐశ్వర్య దీపం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపం పిండి దీపం. మీ పూజ గదిలో ఈ రెండు దీపాలు వెలిగించి ఏది కోరుకున్నా సరే తక్షణమే నెరవేరుతుంది. కోరిన కోరికలు నెరవేర్చే పిండి దీపం ఎలా వెలిగించాలి, అలాగే డబ్బును ఆకర్షించే ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో మీ పూజ గదిలో పిండి దీపం వెలిగించకపోతే ఒక గొప్ప అవకాశాన్ని వదులుకున్నట్టే అవుతుంది. ఈ శ్రావణ మాసంలో కనీసం ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించాలి. శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించండి. అయితే శ్రావణ శుక్రవారాల్లో దీపారాధన చేసేటప్పుడు మాత్రం 7 పిండి దీపాలు వెలిగించాలి. పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యపు పిండిని తీసుకొని అందులో కొంచెం ఆవు నెయ్యి అలాగే ఆవు పాలు పోసి చపాతీ ముద్దలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండితో ప్రమిదలను తయారు చేసి పిండి దీపాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. స్వామివారికి ఇష్టమైన పిండి దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది. ఈ విధంగా పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. ఈ పిండి దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ పూజ గదిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు పిండి దీపాన్ని వెలిగించాలి. ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. తమలపాకులపైన పిండి దీపాన్ని వెలిగించాలి. ఈ విషయం చాలామందికి తెలియదు. తమలపాకు పైన పిండి దీపాన్ని వెలిగిస్తేనే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఎందుకంటే తమలపాకులో లక్ష్మీదేవి నివసిస్తుందట. కాబట్టి తమలపాకు పైన పిండి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది. ఆవు నెయ్యితోనే పిండి దీపాన్ని వెలిగించాలి. పూజ గదిలో ఎప్పుడూ కూడా ఒక పిండి దీపాన్ని వెలిగించకూడదు. ఖచ్చితంగా 2 పిండి దీపాలు వెలిగించాలి. అయితే శనివారం చేసే పూజలో మాత్రం 7 పిండి దీపాలు వెలిగించాలి. దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 5 వత్తులను వేసి దీపారాధన చేసుకోవాలి. 5 వత్తులతో పిండి దీపం వెలిగిస్తే 5 రకాల కోరికలు వెంటనే నెరవేరుతాయని, మీకు మీ కుటుంబానికి విపరీతమైన రాజయోగం లభిస్తుందని ఒక నమ్మకం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో పూజలు చేసేవారు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాన్ని వెంటనే పొందండి. శ్రావణ మాసంలో పిండి దీపాలు వెలిగించకపోతే మీ అంత దురదృష్టవంతులు అసలు ఎవ్వరూ కూడా ఉండరు. శ్రావణ మాసంలో పిండి దీపాలు వెలిగిస్తే నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరనే చెప్పవచ్చు. ఏ రోజున వెలిగించాలని సందేహం పెట్టుకోకుండా ఈ శ్రావణ మాసంలో ఎప్పుడైనా పిండి దీపాలు వెలిగించి అపారమైన ఐశ్వర్యాన్ని పొందండి. ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన దీపం ఐశ్వర్య దీపం.
ఐశ్వర్య దీపం అంటే ఉప్పు పైన దీపారాధన చేస్తారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రాళ్ల ఉప్పుతో ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే చాలు, అద్భుతమైన శుభప్రయోజనాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో తప్పకుండా వెలిగించాల్సిన దీపమే ఈ ఐశ్వర్య దీపం. మనలో చాలామంది ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. అప్పుల సమస్యలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు ఏర్పడతాయి. ఆర్థిక కష్టాలు తరచూ వెంటాడుతాయి. వ్యాపారంలో లాభాలు ఉండవు. కుటుంబంలో కూడా కలహాలు ఏర్పడతాయి. అన్ని సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. విశేషంగా వరలక్ష్మీ వ్రతం చేసే రోజున లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభించి ఒక వారం రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి. ఇక ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐశ్వర్య దీపాన్ని ఉప్పు దీపం అని కూడా అంటారు. శుక్రవారం మాత్రమే ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు తప్పనిసరిగా ఉప్పు దీపం వెలిగించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ఐశ్వర్య దీపాన్ని వెలిగించే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు ముగ్గులు వేసి పూజగదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవిని గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోండి. అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా అలంకరించండి. మీరు ఉపయోగించిన నగలను మాత్రం ఆవు పాలతో శుద్ధి చేసి ఆ నగలను అమ్మవారి పటానికి వేయవచ్చు. లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకొని లక్ష్మీదేవికి ఎదురుగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. ఈ ఐశ్వర్య దీపానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటంటే పావు కిలో రాళ్ల ఉప్పు, ఒక పెద్ద మట్టి ప్రమిద, అలాగే 2 చిన్న మట్టి ప్రమిదలను ముందుగానే ఏర్పాటు చేసుకోండి. లక్ష్మీదేవి చిత్రపటం ముందు బియ్యపిండితో ముగ్గు వేసి ఈ ముగ్గుపైన ఒక ఇత్తడి పళ్ళాన్ని పెట్టుకోండి లేదా ఒక విస్తరాకును పెట్టుకోండి. పావు కిలో రాళ్ల ఉప్పును వేయడానికి సరిపడా ఒక పెద్ద ప్రమిదను తీసుకొని ఆ పెద్ద ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో పావు కిలో రాళ్ల ఉప్పును పోయండి. ప్రమిదలో ఉప్పును పోసేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ప్రమిదలో ఉప్పు పోసిన తరువాత ఈ ఉప్పుపైనే 2 మట్టి ప్రమిదలను పెట్టుకొని ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. చిన్న ప్రమిదలను ఒకదానిపైన ఒకటి పెట్టి ఆవు నెయ్యి పోసి 2 వత్తులతో దీపం వెలిగించాలి. అయితే ఐశ్వర్య దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. అగరవత్తితో మాత్రమే ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. దీన్నే ఐశ్వర్య దీపం అని అలాగే ఉప్పు దీపం అని అంటారు. ఈ ఉప్పు దీపాన్ని పూలతో అందంగా అలంకరించుకొని దీపానికి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదించి అలాగే లక్ష్మీదేవికి ఐశ్వర్య దీపానికి మంగళహారతిని సమర్పించాలి. ఎంతో శక్తివంతమైన ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన తర్వాత కనకధారా స్తోత్రాన్ని చదవాలి. కనకధారా స్తోత్రాన్ని చదవలేనివారు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదివి ఐశ్వర్య దీపానికి నమస్కారం చేసి 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని మీ పూజను పూర్తి చేసుకోవచ్చు.
పూజ గదిలో వెలిగించిన ఉప్పు దీపాన్ని మరుసటి రోజు ఉదయం అంటే శనివారం నాడు మట్టి ప్రమిదలో ఉన్న ఉప్పును తీసేసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. లేదా నీటిలో కలిపి సింక్లో పారబోయవచ్చు. మట్టి ప్రమిదలను మాత్రం మళ్ళీ పూజలో ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా పిండి దీపాన్ని అలాగే ఐశ్వర్య దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాన్ని వెంటనే పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.